హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న చిలకలూరుపేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ గారు వైసీపీ పార్టీకి అలాగే వైసీపీ ఎమ్మెల్సీ సభ్యత్వానికి రిజైన్ చేసి టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మర్రి రాజశేఖర్ గారు 2004లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మట నడిచారు. 2014లో పుల్లారావు గారి మీద పోటీ చేసి వైసీపీ తరపున ఓడిపోయారు. మర్రి రాజశేఖర్ గారికి చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎంతో పట్టుంది. ఆయనకి మంచి రాజకీయ వర్గం ఉంది, అలాగే కేడర్లో కూడా గట్టి పట్టుంది. ఆయన మామ సోమపల్లి సామయ్య గారు 1978లో అలాగే 1985లో అలాగే 1995లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని అందుకున్న మర్రి రాజశేఖర్ గారు కూడా ఆయనలాగే 2004లో కాంగ్రెస్ తరపున గెలిచారు. రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని ఇప్పటిదాకా కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే ప్రయాణించారు. 2019లో అందరూ అనుకున్నట్టుగానే మర్రి రాజశేఖర్ గారికి వైసీపీ తరపున పోటీ చేసే అవకాశం దక్కుతుందని వైసీపీ కేడర్ ఆలోచించింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల రజనీని తీసుకొచ్చి పోటీకి నిలిచారు. ఆ టైంలో మర్రి రాజశేఖర్ గారు పార్టీకి అన్నే తానై విడుదల రజనీ గెలవడానికి ఎంతగానో సహకరించారు. మర్రి రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో 2019 ఎలక్షన్స్లో విడుదల రజనీ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పట్టిపాటి పుల్లారావు గారి మీద గెలిచారు. 2019లో వైసీపీ కనుక అధికారంలోకి వస్తే మర్రి రాజశేఖర్ గారికి మంత్రి పదవి ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన విడుదల రజనీ గారికి మంత్రిగా అవకాశం ఇచ్చారు. దీంతో విడుదల రజనీ గారు చిలకలూరుపేటలో అంతా తానై వ్యవహరించారు. నియోజకవర్గంలో ఎన్నో స్కాములు చేశారు. రాజకీయంగా వైసీపీని ఎంతో దిగదార్చారు. దీంతో 2024 ఎలక్షన్స్లో వైసీపీ తరపున కొత్త అభ్యర్థిని అక్కడి నుంచి పోటీకి దింపారు. విడుదల రజనీని గుంటూరు పశ్చిమానికి మార్చారు. ఆ సమయంలో అయినా సరే వైసీపీ కేడర్ మర్రి రాజశేఖర్ గారికి అవకాశం వస్తుంది, ఎమ్మెల్యేగా నిలబడతానికని చెప్పి అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వారిని తీసుకొచ్చి అక్కడి నుంచే పెట్టారు. దీంతో మర్రి రాజశేఖర్ గారు ఎంతో అవమానంగా ఫీల్ అయ్యారు. సో దీంతో కేడర్లో అసంతృప్తి మొదలవుతుందని గ్రహించి ఆయనకి 2024లో ఎమ్మెల్సీని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అయినా సరే ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడని చెప్పి అడుగడుగున ఆయనకి పార్టీలో అవమానాలే ఎదురయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని కలవటానికి కూడా మర్రి రాజశేఖర్ గారికి అవకాశం ఇవ్వలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మర్రి రాజశేఖర్ గారు సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేనివాడు, అమరావతి రాజధాని అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులని మాట మార్చినవాడు, సొంత బాబాయ్ హత్య కేసులో సిబిఐ ఎంక్వైరీ కోరి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదన్నోడు, ప్రతి తల్లికి అమ్మఒడి కింద కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పిల్లకే పరిమితం చేశాడని కొన్ని తీవ్రమైన అభియోగాలు మోపి నిన్న వైసీపీ పార్టీకి వైసీపీ ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు.